రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్ర పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ కుటుంబమే. ఎందుకంటే ఒకరిద్దరు కాదు, ఏకంగా ముగ్గురు పాదయాత్ర చేసిన చరిత్ర ఆ ఫ్యామిలీకి ఉంది. వైఎస్ పాదయాత్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టింది. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మరొకసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారట వైసీపీ అధినేత. 2027లో ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర మొదలు పెట్టారు. అయితే ఈసారి ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టాలంటే ఎన్నికల ముందు పాదయాత్ర చేయడం తప్పనిసరిగా మారింది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి సిఎల్పి నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేశారు. 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పేరుతో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి ఆనాడు పాదయాత్ర చేశారు. ఆయన చేసిన పాదయాత్రకు ఉమ్మడి ఏపీ ప్రజల్లో విశేష స్పందనొచ్చింది. అదో చారిత్రక ఘట్టంగా మారింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టింది కూడా. రెండోసారి సీఎం అయ్యాక వైఎస్ఆర్ మరణంతో ఉమ్మడి ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్తో విభేదించిన ఆయన వారసుడు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే జగన్ ఎదురు తిరగడంతో అప్పటి కాంగ్రెస్ నేతలు ఆయన్ని నిరోధించారు. తదనంతరం ఆయన జైలు పాలయ్యారు. దీంతో 2014 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను జగన్ సోదరి షర్మిల భుజాన వేసుకున్నారు. అందులో భాగంగా మరో ప్రజాప్రస్థానం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేశారు. కానీ షర్మిల పాదయాత్ర వైసీపీని అధికారంలోకి తీసుకురాలేకపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ 2017 నవంబర్ 6 ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ యాత్ర దాదాపు 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు కొనసాగి 2019 జనవరి 9న ముగిసింది. వైఎస్ఆర్ బాటలోనే జగన్ కూడా పాదయాత్రను ఇచ్చాపురంలోనే ముగించారు. జగన్ పాదయాత్రలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. వారి బాధలు, సమస్యల్ని సావధానంగా విన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చారు జగన్. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 134 నియోజకవర్గాల్లో కొనసాగింది జగన్ యాత్ర. జగన్ కష్టం వృధా కాలేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. ఏకంగా ఆ పార్టీ 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ సీట్లు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంకి వచ్చేందుకు 3 పార్టీల కలయికతో పాటు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కూడా కలిసొచ్చింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో ప్రస్తుతం విపక్షంలో ఉన్న ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు, జగన్ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. వైసీపీని 2029 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్షంగా పోరాటాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైంది. అయినా ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ చెబుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇంకొకసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు జగన్. తనకింకా వయస్సుందని,
రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే సత్తా కూడా ఉందని, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తానని జగన్ గతంలోనే చెప్పారు. దీంతో జగన్ పాదయాత్ర 2027 మధ్యలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈసారి దాదాపు ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అంటే 2029 జనవరి నాటికి జగన్ పాదయాత్ర ముగిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జగన్ పాదయాత్ర ఎక్కడ మొదలు పెడతారు, రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుందనే అంశాలకు సంబంధించి పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టారు, ఇచ్చాపురంలో ముగించారు. దీంతో ఈసారి కూడా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలుపెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. పాత రూట్లోనే పాదయాత్ర చేస్తే రొటీన్గా ఉంటుందని, ఈసారి రాష్ట్రం నడిబొడ్డు నుంచి జగన్ పాదయాత్ర మొదలు పెడితే మరింత బాగుంటుందని కొందరి నేతల అభిప్రాయంగా చెప్తున్నారంట. పాదయాత్ర నాటికి 2-3 రూట్ మ్యాపులు అధినేత ముందుంచేలా కసరత్తు జరుగుతోంది. వీటిలో జగన్ ఏది ఫైనల్ చేస్తారో చూసిన తర్వాత ఒక క్లారిటీ రానుంది. ఇక జగన్ ఎక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసినా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దాదాపు 150కి పైగా నియోజకవర్గాలు కవర్ చేయాలనే యోచనలో ఉన్నారంట. పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గాలను పక్కన పెట్టిన మిగతా చోట్ల యాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. గత పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో ఈసారి తప్పకుండా జగన్ యాత్ర కొనసాగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా విపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్లినా వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. పాదయాత్ర నాటికి ఈ ప్రజాభిమానం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు అనుకుంటున్నారంట. ఇక జగన్ పాదయాత్ర తర్వాత వైసీపీ అధికారంలోకి ఎంతవరకు వస్తుంది, ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అన్నది చూడాలి.